ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? ఇంద్రియాలు తమ తమ శక్తిని ప్రదర్శింపజేసుకోవడానికి ఎవరిని ఆశ్రయించి ఉన్నవి? గోళకాలను ఆశ్రయించి ఉన్నవి. ఇప్పుడు మనము ఎవరైనా మన బంధువులు చనిపోతే మనం ఏమనుకుంటున్నాము? ఇంద్రియాలను కూడా భస్మం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇంద్రియాలు గోళకాలను వదిలిపెట్టి ఆత్మతో వెళ్ళిపోతుంది. ఆత్మతో వెళ్ళిపోయినవి. అది గుర్తు పెట్టుకోండి. అప్పటి వరకు కర్ణేంద్రియమును, నాసికేంద్రియమును, జ్ఞానేంద్రియమును, త్వక్కును, ఉపస్థని, పాయువుని ఉపయోగించుకున్న ఈ ఇంద్రియాలన్నీ కూడా వీటిని ఆత్మ వదిలిపెడుతుంది. ఇవి రోగమయమైనవి, ఇక ఆహారము దొరకవు, వీటితో మనం ఇక ఏమి పని చెయ్యలేము అని తెలియగానే చంగున ఎగిరిపోయి ఎవరి దగ్గరని వెళ్ళి కూర్చున్నాయి? ఇవి జీవాత్మ దగ్గర కూర్చున్నవి. కావున జీవుణ్ణి మనం భస్మం చెయ్యలేము కనుక వీటికి తెలుసు ఇక మనము కూడా భస్మం కామని తెలుసు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఇంద్రియాలతో 60 ఏండ్లు, 70 ఏండ్లు, 90 ఏండ్లు పని చేయించుకున్న ఈ ఇంద్రియాలు గోళకాలను వదిలిపెట్టిన తర్వాత ఆత్మకు అనుకూలంగా ఉంటాయి అనుకోవడం ఎవరి భ్రమ? ఆత్మ భ్రమణ లేక ఇంద్రియాల భ్రమణ? ఆత్మ భ్రమ పడుతుంది. వీటికి మళ్ళీ ఆశ్రయం దొరకగానే ఈ ఇంద్రియాలు ఏం చేస్తవి? మళ్ళీ ఆత్మను వదిలి గోళకాల వైపు వెళ్తవి. మళ్ళీ గోళకాలకి ముప్పు వచ్చిందనగానే ఎటెళ్ళిపోతున్నాయి ఇంద్రియాలు? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పని ఎవరిది? ఆత్మది. అంటే ఇక్కడ ఎవరి సామర్థ్యం ఎక్కువ ఉంది? ఇంద్రియాల సామర్థ్యం. ఇంద్రియాల సామర్థ్యమే ఎక్కువ ఉంది. ఎందువల్ల? ఆత్మ తన శక్తిని తెలుసుకోకుండా ఈ ఇంద్రియాలు ఆడుతున్నటువంటి నృత్యాన్ని చూసి మురిసిపోతుంది, కానీ వీటి వెనుక ఉన్న స్వార్థాన్ని ఆత్మ గ్రహించలేకపోతుంది. అర్థమైందా? శక్తి భేదము చేత. ఎందుకంటే ఇప్పుడు ఏకాదశ ఇంద్రియాలు ఆత్మలోనే ఉన్నాయి అనుకోండి, అప్పుడు చక్షువు తన సామర్థ్యాన్ని, కర్ణము తన సామర్థ్యాన్ని, జ్ఞానేంద్రియము తన సామర్థ్యాన్ని, వాక్కు తన సామర్థ్యాన్ని, రసనేంద్రియం తన సామర్థ్యాన్ని ప్రదర్శింపజేయగలుగుతావా? చేయలేవా? చేయలేవు. కాబట్టి ఏం చేస్తున్నవి? అవసరం ఉన్నప్పుడు ఆత్మతో నాటకం ఆడుతున్నవి. మళ్ళీ అవకాశం దొరకగానే గోళకాల వైపు వెళ్తున్నవి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ గోళకాలు పంచభూతాల నుండి తయారైనవి. ఆ గోళకాలను ఎవరు ఉపయోగించుకుంటున్నారు? ఏకాదశ ఇంద్రియాలు ఉపయోగించుకుంటారు. కానీ గోళకాలు వేరు, ఇంద్రియాలు వేరు. అర్థమైందా? ఇంకా మళ్ళీ చెప్పనా? అర్థమైంది. తర్వాత న కల్పనా విరోధ ప్రమాణ దృష్టస్య. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే గోళకాలను ఆశ్రయిస్తాయో, ఈ ఇంద్రియాలు గోళకాలను ఆశ్రయించినప్పుడు ఇంద్రియాలు ఏ దృశ్యాన్ని చూస్తవి? బాహ్య జగత్ అనండి, కార్యరూప జగత్తు అనండి. ఇంద్రియాలు గోళకాలను ఆశ్రయించినప్పుడు గోళకాలతోనే బంధం పెట్టుకుంటే, గోళకాలు ఎటువైపు ఉన్నవి? లోపల వైపు ఉన్నవా, బయట వైపు ఉన్నాయా? బయట వైపు ఉన్నవి. కాబట్టి ఇంద్రియాలు బయట వైపున్న ద్వారమున్న గోళకాలను ఆశ్రయించి ఉన్నవి గనక ఇంద్రియాలు బహిర్గతమైన దృశ్యాన్నే చూస్తవి. బహిర్గత దృశ్యం ఏముంది? శబ్దము,
రూప రసగంధ రసగంధ, స్పర్శ. బహిర్గతంగా ఉన్నాయి. స్పర్శ ఏవైతే పంచ తన్మాత్రలు ఇవి ఎక్కడున్నాయి? బహిర్గతముగా ఉన్నవి. అంటే ఇంద్రియాలు వేరు, తన్మాత్రలు వేరు, పంచభూతాలు వేరు. వేరు. సిద్ధాంతం అర్థమైందా? ఇంద్రియాలు పంచ తన్మాత్రల ద్వారా ఏర్పడిన పంచభూతాల యొక్క మళ్ళీ పంచ తన్మాత్రలు ఉన్నటువంటి కార్యరూప జగత్తుని గోలకాలు ఆశ్రయించినప్పుడు ఇంద్రియాలు బహిర్గత దృశ్యమునే చూస్తున్నవి. అంటే అక్కడ ఇంద్రియం వేరు, ఇంద్రియ గోలకాలు అంటే పంచభూతాలు వేరు, అలాగే పంచభూతాలలో ఇమిడి ఉన్నటువంటి పంచ తన్మాత్రల స్వరూపం కూడా వేరు. అర్థమైందా? మళ్ళీ మర్చిపోతారా? మర్చిపోలేదు. ఇంకెవరైనా చెప్పండి, ఇది అర్థమైందా? ముందుకెళ్ళనా? అర్థమైంది మాతాజీ. సరే, తర్వాత ఉభయాత్మకం మనః అంటాడు. ఇంద్రియాలు ఎవరిని ఆశ్రయించినప్పుడు బయట చూస్తున్నవి? గోలకాలను. గోలకాలను గోలకాలను ఆశ్రయించినప్పుడు. అంటే అవి గోలకాలను ఆశ్రయించినప్పుడు ఒక శక్తిని పొంది ఉన్నవి. ఏ శక్తిని? బయటకు చూసే శక్తినే పొంది ఉన్నవి. ఆంతరిక శక్తిని అవి పొందిలేవు. ఉభయాత్మకం మనః. ఈ ఏకాదశ ఇంద్రియాలలో దశ ఇంద్రియాల సామర్థ్యం వేరుగా ఉంది. కానీ ఏకాదశ మనస్సు ఏదైతే ఉందో దాని సామర్థ్యం వేరుగా ఉంది. మనస్సు ఏందంటే అది రెండింటినీ చూడగలుగుతుంది. ఉభయాత్మకం మనస్సు యొక్క సామర్థ్యం ఏంటి? అది ఇంద్రియ గోళాలను ఆశ్రయించలేదు. అర్థమైందా? ఎలా చక్షురాది ఇంద్రియాలు, కర్మేంద్రియాలైనా జ్ఞానేంద్రియాలైనా గోలకాలను ఆశ్రయించి ఉన్నవి గనుక అవి బహిర్గతమైన వస్తువుని మాత్రమే చూస్తున్నవి. కానీ మనసు యొక్క స్థితి అలా లేదు. అది గోలకాలను ఆశ్రయించలేదు. అది అంతే, అది మధ్యలో ఉంది. అందువలన మనస్సు ఆత్మని చూడగలుగుతుంది, మనస్సు ఇంద్రియాలను చూడగలుగుతుంది. అర్థమైందా? ఎందుకు? అది ఎలా కోతిలాగా రెండు పిల్లులు కొట్లాడుకుంటే కోతికి లాభమైనట్టు మనస్సు ఇంద్రియాల వైపు కూడా వెళ్తది, మనస్సు వెళ్తది. దాని స్థితి మాత్రం అంతర్గతంగా ఉంది, దాని స్థితి బహిర్గతం కూడా ఉంది అంటున్నాడు. అర్థమైందా? మళ్ళీ ఏం చెప్తున్నాడు? గుణ పరిణామ భేదాన్ నానత్వ మనస్థావాత్. నిజంగా చెప్పాలి అంటే ఈ మనస్సు యొక్క స్థితి ఎందుకు ఇంత వ్యత్యాసంగా ఉంది అంటే ఇప్పుడు సత్వగుణము నుండే ఏకాదశ ఇంద్రియాలు పుట్టినవి. అది కూడా అహంకారం అనే సత్వగుణముతో, అహంకారం అనే సత్వ అహంకారముతో ఏకాదశ ఇంద్రియాలు పుట్టినప్పటికీ ఇంద్రియాలు, ఈ దశ ఇంద్రియాల కంటే మనస్సు అనే ఇంద్రియము ఇంకా ఎక్కువ సత్వముగా ఉంది. కాబట్టి ఇంద్రియాల కంటే ఎక్కువ సామర్థ్యం ఎవరికి ఉంది? మనస్సుకు ఉంది. ఏ సామర్థ్యం ఉంది మనస్సుకి? కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది. అదే ఎలా ఉంది? ఎలా? ఇంద్రియాల కంటే ఎక్కువ సామర్థ్యం అంటే ఏంటి? ఉభయ సామర్థ్యం. అంతర్గతంగా చూసే శక్తి ఉంది, సామర్థ్యం. అంతర్గతంగా చూడగలుగుతుంది, బహిర్గతంగా చూడగలుగుతుంది. అర్థమైందా? రూపాది రసమలాంత ఉభయోహో. కానీ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములనే ఇవి రెండు ఉన్నప్పటికీ కూడా ఇవి గోలకాలను ఆశ్రయించి ఉన్నప్పుడు ఏమవుతున్నవి? ఒక శక్తినే. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మీరు తెలుసుకోండి. ఇంకేంది? ఇప్పుడు రూపము, రసము, గంధము, స్పర్శ, శబ్దము ఇవి కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల? ఇవి జ్ఞానేంద్రియ విషయాలు. ఏది?
రూపము, రసము, గంధము, స్పర్శము, శబ్దము, ఇవి ఏ విషయాలు? జ్ఞానేంద్రియ విషయాలు. అర్థమైందా? అలాగే మాటలు, ఏవైతే మాటలు ఉన్నాయో, మాటలు, తీసుకొనుట, తిరుగుట, మలము, ఆనందము, ఇవి ఏ విషయాలు? కర్మేంద్రియ విషయాలు. అర్థమైందా? తర్వాత ఏమంటున్నాడు? దృష్టత్వాదిరాత్మన కరణత్వ ఇంద్రియానా. నిజంగా ఆత్మకు ఇవి కరణాలు అంటే ఉపకరణాలు, పనిముట్లే. ఏవి? మనస్సైనా సరే, కర్మేంద్రియాలైనా సరే, జ్ఞానేంద్రియాలైనా సరే, ఇవి ఆత్మకు పనిముట్లు. ఇప్పుడు నియత్తమ ఏం చేస్తున్నావంటే, పండుగకి నేను పిండి వంటలు చేస్తున్నాను అంది. ఇప్పుడు మీరు పిండి వంటల్లో పిండి అనేది ప్రధానంగా ఉంది, కానీ ఆ పిండిని కలపాలంటే నేల మీద కలుపుతున్నారా, ఒక పాత్రలో కలుపుతున్నారా? పాత్రలో కలుపుతున్నారు. ఇప్పుడు ఆ పిండి వస్తువు తయారవ్వాలి అంటే ఆ పిండికి పాత్ర ఏమైంది? పనిముట్లు. దాన్ని ఉపకరణము అంటారు. చెంబు, నీళ్లు పోస్తున్న చెంబు, పెద్ద మోతాదులో పెట్టుకున్న మరి పెద్ద గిన్నె, మళ్ళీ గోలిచేటి ఉంటే ముకుడు, నూనె, జరట గంటె, చిల్లుల గంటె, ఇవన్నీ కూడా ఏంటి? పనిముట్లే. అలాగే ఆత్మకు కూడా ఇవన్నీ కూడా ఎలా లభించినవి? ఆత్మ కార్యం నెరవేరడానికి ఈ పనిముట్లు ఉన్నవి. నిజంగా చెప్పాలి అంటే పిండి వంటలు చెయ్యడానికి పిండి కూడా ముఖ్యమే. ఇప్పుడు గరిటె వచ్చి నేను కూడా గొప్పదాన్ని అన్నదనుకోండి, మీరేమంటారు? ఇప్పుడు మీరు చిల్లుల గంటె పట్టుకున్నారు, నిజంగా మీ పిండి వంటకి చిల్లుల గంటె నేనే ప్రధానము అన్నదనుకోండి, మీరేం చేస్తారు? దానికే మాటలు వచ్చి, ఈరోజు నువ్వు అప్పాలు ఒత్తాలన్నా, మురుకొత్తాలన్నా, సేగోలు చేసుకోవాలన్నా నేనే ప్రధానము అన్నదనుకోండి, మీరేమంటారు? ప్రధానం నువ్వు కాదంటాం అంటారా? సరే అయితే ఓకే, ఇక్కడే ఆగుదాం. ఇది నేను రికార్డ్ అయిపోయినాక ఈ టాపిక్ మీద మాట్లాడతా. సరే, తర్వాత ఏమంటాడు? త్రయాణం స్వాలక్ష్యణ్యం. ఇప్పుడు మీరు మనస్సు తీసుకున్నారే, ఈ మనస్సులో 3 ఉంటవి. ఏది? మనస్సులో బుద్ధి, అహంకారము, ఇంకా మనస్సు. అర్థమైందా? ఈ 3లో అసాధారణమైన శక్తులున్నవి. సాధారణమైన శక్తులు అర్థమైందా? నిజంగా ఇప్పుడు అహంకారము నుండే ఏకాదశ ఇంద్రియాలు పుట్టినవి, అహంకారం నుండే పంచతన్మాత్రలు పుట్టినవి, ఆ పంచతన్మాత్రల నుండే పంచభూతాలు, పంచభూతాల నుండే ఈ వివిధ కార్యరూప జగత్తు పుట్టింది. అంటే అహంకారం యొక్క సామర్థ్యము సామాన్యమైనది కాదు. అర్థమైందా? మళ్ళీ ఈ అహంకారం నుండి పుట్టిన ఏకాదశ ఇంద్రియాలలో ఇంద్రియ సామర్థ్యం వేరుగా ఉంది, ఇంద్రియాల కంటే మనసు సామర్థ్యం వేరుగా ఉంది. అలాగే మళ్ళీ ఏం చెప్తున్నాడు? మనస్సు కంటే బుద్ధి సామర్థ్యం ఇంకా అద్భుతముగా ఉంది. ఏమంటున్నాడు? సామర్థ్యం ఇంకా ఎక్కువంది. నిజంగా ఉత్పత్తి ఎక్కడి నుండి జరిగింది? అన్నింటి యొక్క ఉత్పత్తి ఎక్కడి నుండి జరిగింది? అహంకారం నుండే జరిగింది. ఏది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వనస్పతులు, ఉద్భిజాలు, స్వేదజాల వివిధ శరీరాలన్నీ కూడా ఎక్కడి నుండి తీసుకుంటున్నాం మనం? అహంకారము నుండే. కానీ ఇప్పుడు మామూలుగా మనం ఏమంటున్నాం? సూర్యుని యొక్క ప్రకాశమే, సూర్యుని యొక్క కార్యము ఎంత వర్ణించడానికి వీలు లేదు. కానీ సూర్యుని ప్రకాశమున కంటే కూడా, సూర్యుని శక్తి కంటే కూడా ఎవరి శక్తి ఎక్కువ ఉందంటున్నాడు ఇక్కడ? బుద్ధి. అర్థమైందా?
క్లాస్ లోనే ఉన్నారా? మైండ్ అక్కడ పరిగెత్తిందా? ఇప్పుడు సూర్యుడు దేని ద్వారా తయారయ్యాడు? అహంకారం నుండి సూర్యుడు దేని నుండి పుట్టాడు? అహంకారం నుంచి అమ్మా. పంచభూతాల నుండి ఏం పుట్టిందని చెప్పా నేను? జడ ప్రకృతి. జడ ప్రకృతిలో సూర్యుడు రాడా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వివిధ శరీరాలు ఎక్కడి నుండి ఎందులోకి వస్తవి? ప్రకృతిలో భూతాల నుంచి వస్తుంది. నిన్న నన్ను గిరిజన గాయత్రి అడిగింది, ఎందుకు ఇంత వేరు వేరుగా చెప్తున్నారు అని అడిగింది. ఇంత వేరుగా చెప్పినాక కూడా మీకు ఇక్కడ మళ్ళీ ఆగిపోయారంటే నేను మూలం వరకు వెళ్ళకండి. సూర్యుడు ముందు దేని నుండి పుడుతున్నాడు? కార్యరూప జగత్తు దేని నుండి వచ్చింది? ఒకవేళ వర్ణించుకుంటూ వెళ్తే పంచభూతాల నుంచి మాత్రం. మరి నువ్వు నన్ను అన్నావు కదా, అమ్మ నువ్వు ఎందుకు ఓపిక తగ్గిపోతుందని. ఇప్పుడు నేను ఏం చెప్పాలి వీళ్ళకి? అరే పంచభూతాల నుండి వచ్చిన సూర్యునిలోనే ఇంత కాంతి ఉంటే పంచభూతాల యొక్క రూటు వేరు, పంచభూతాలకు కారణమైన తన్మాత్ర యొక్క ఉత్పత్తి వేరు. తన్మాత్రలు దేని నుండి పుట్టినాయో, ఏకాదశ ఇంద్రియాలు దేని నుండి పుట్టినాయో? అహంకారం. ఆ అహంకారము నుండి పుట్టి ఒక ప్రాసెస్ లో పంచ తన్మాత్రలున్నవి, పంచ తన్మాత్రల నుండి పంచభూతాలున్నవి, పంచభూతాల నుండి పుట్టిన సూర్యుడు. సూర్యుడే ఇంత సమర్థవంతుడైతే, సూర్యుడే ఇంత శక్తివంతుడైతే, ఇంకో ప్రాసెస్ లో వచ్చిన ఏకాదశ ఇంద్రియాలు ఎంత సమర్థవంతంగా ఉన్నాయో చూడుము అంటున్నాడు. రికార్డ్ ఆపేసే స్మిత. ఓం శాంతి శాంతి శాంతి.